ఎందుకంత మొండి పట్టుదల, ఎందుకంత తెగింపు? మిమ్మల్ని కాస్త విమర్శించేటువంటి వాళ్ళ దృష్టిలో పోల్చుకుంటే కనుక ఎందుకంత పొగరు? అంటే ఇక్కడ సాధు ఒక అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, మిమ్మల్ని ఒక సెక్రటేరియట్కు కావచ్చు, లేకపోతే ఒక మంత్రి గారి ప్రెస్ మీట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. అందరూ జర్నలిస్టుల్ని, వాళ్ళకి సెలెక్టివ్ జర్నలిస్టులను లోపలికి పంపించి కొంతమందిని పంపించాల. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరెవరినైతే లోపలికి పంపించలేదో ఆ జర్నలిస్టులు అందరూ ఆ డోర్ ముందు కూర్చుండిపోతారు. డౌన్ డౌన్ మంత్రి, డౌన్ డౌన్ ప్రభుత్వం, జర్నలిస్టుల హక్కులు వర్ధిల్లాలి, ఎందుకు మమ్మల్ని రాలేదు. స్పాన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఇంకెవరు చెప్పాల్సిన అవసరంలా. ఎందుకు అంటే ఇది మా రైట్, రిపోర్టింగ్ ఈజ్ అవర్ రైట్, ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ప్రభుత్వం ఎందుకు మా హక్కుని ప్రివెంట్ చేస్తుంది? మేము రిపోర్టింగ్ చేస్తుంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఎందుకు ఇవ్వలేదని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు మీ హక్కు కోసం రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని ఇమ్మీడియట్గా తెరుస్తారు. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ఇక చెప్పుకుంటూ పోతారు. ఎవరు చెప్పారు మీకు ఫైట్ చేయమని? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరు చెప్పారు మిమ్మల్ని కూర్చోమని, అక్కడ డోర్ ముందు కూర్చొని ఫైట్ చేయమని? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు, ఒకళ్ళు నిన్ను గైడ్ చేయాల్సిన పని లేదు, లేకపోతే ఒకళ్ళు నిన్ను ప్రొవోక్ చేయాల్సిన పని అంతకంటే లేదు. రావణ్ విషయంలో కూడా దట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. రావణ్ అనేటువంటి ఒక జర్నలిస్టు మేబీ ఆయన ఎక్స్టెంపో యాటిట్యూడ్ తోటి కొంత ఎక్కువ మాట్లాడి ఉండొచ్చేమో, ఎక్స్ప్రెషన్లో డిఫరెంట్ మౌడ్యూల్స్ చూపించొచ్చేమో. ఇప్పుడు సాధు ఉన్నంత అగ్రెసివ్గా ఇంకొకళ్ళు ఉండరు, ఇంకొకళ్ళు ఉన్న అగ్రెసివ్గా రావణ్ ఉండడు. సో ఈ జర్నలిజంలో ఒక వ్యక్తి ఒక రిపోర్టింగ్ విషయంలో డిఫరెంట్ షేడ్స్ చూపినంత మాత్రాన, లేకపోతే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఏదైతే ఆర్గనైజ్ చేసినటువంటి ఒక దళిత క్రైస్తవ సమర శంకారావం అనేటువంటి సభలో మాట్లాడిన కారణంగా ఆయన ఎక్సెసివ్గా మాట్లాడితే, ఎక్సెసివ్గా మాట్లాడిన దానికో, లేకపోతే ఉప ముఖ్యమంత్రిని ద్వేషించనో, లేకపోతే ఏదో ఒక మాట మాట్లాడిన దానికో మీరు అరెస్ట్ చేయొచ్చు, మీరు అరెస్ట్ చేయొచ్చు, మీరు అతను ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ది వే హౌ హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ, ది వే హౌ ది జనసేన పార్టీ వర్ బీయింగ్ పీపుల్ అటాక్డ్ ఆన్ రావణ్ ఈజ్ హైలీ కండెమనబుల్. నాకు కోపం వచ్చింది ఎక్కడ అంటే, ఇప్పుడు అరెస్ట్ చేసే హక్కు, కేసు రిజిస్టర్ చేసే హక్కు ప్రభుత్వాలకు ఉంటాయి. కరెక్టా కాదా రేపు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. నిజంగానే రావణ్ మాట్లాడింది తప్పు, శ్రావణ్ మాట్లాడింది తప్పు అయితే న్యాయస్థానంలో రేపు శిక్ష ఫేస్ చేయడానికి, శిక్షని మేము ఫేస్ చేయడానికి వీఆర్ రెడీ. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ప్రొసీజరల్ వైజ్. అంతేగాని నేను ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అరెస్ట్ చేయగానే 100 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల మీద పడి కొట్టిస్తాను, జడా శ్రవణ్ కుమార్ ఎవరైనా పక్కన ఆయన్ని డిఫెండ్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయిస్తాను, అతని మీద కూడా దాడి చేయిస్తాను అంటే ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకింగ్? ఈజ్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్?